హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కామెంట్ చేసే ఉంటారు. ఈరోజు బ్లడ్ టెస్ట్ అయితే చేపించేసాను అనమాట. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అయితే వస్తాయి, దాన్ని అయితే తీసుకురావాలి వెళ్ళి. ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. జాండీస్ ఉన్నప్పుడు చికెన్, మటన్ అలాగే ఇంకేమన్నా నీచు పదార్థాలు అయితే అస్సలు తినకూడదు. ఫిష్ అయితే తినొచ్చు అనమాట. నేను అలాగే ఫాలో అయ్యాను. సో నాకైతే చాలా తక్కువే వచ్చాయి. జాండీస్ ఉన్నప్పుడు నీచు పదార్థాలని అస్సలు ముట్టుకోకూడదు. ముందుగా ఎగ్, చికెన్ అయితే అస్సలు అవాయిడ్ చేయాలన్నమాట. మటన్లో కూడా 2 టైప్స్ తినొచ్చు అని చెప్పారు. కానీ అవన్నీ తినడం ఎందుకు అని చెప్పి నేనైతే పూర్తిగా ఆపేసాను. నాన్ వెజ్ అనేది ముట్టలేదనమాట. నాకు జాండీస్ వచ్చిన తర్వాత 5 టైమ్స్ ఏమో చేపించాను. 5.5 నుంచి నాకు 0.8 వరకు అయితే వచ్చాయన్నమాట. ఇది లాస్ట్ టైము. ఇంకా ఇప్పుడు చూస్తే మనం తినొచ్చా తినకూడదా అనేది డిసైడ్ అవ్వచ్చు. కానీ జాండీస్ ఉన్నప్పుడు 6 months వరకు అసలు నీచు అనేది ముట్టుకోకూడదు. నేనైతే అలాగే ఉందామనుకుంటున్నా. ఇప్పటికి నాకు 4 months అయితే అయిపోయింది. ఇంకో 2 months అయితే ఉంది. ఇప్పుడు పొద్దున్నే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా పిల్లలకి ఫస్ట్ పాలు అయితే ఇస్తున్నాను. పాలు ఆల్రెడీ కాబెట్టేశాను. మా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి టయానికి ఇవ్వడం అనేది నాకు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి స్కూల్ అనేది ఇక్కడ ఉంది, కానీ మా పిల్లల్ని అయితే తీసుకోలేదు. ఎందుకంటే మేము చుట్టి నుంచి వచ్చాము. అలాగే మా పోస్టింగ్ అనేది మిడిల్లో వచ్చింది కాబట్టి మధ్యలో తీసుకోరంట. సో ఇక్కడ ఏంటి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు స్కూల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి మిడిల్లో తీసుకోమంటే అలా తీసుకోము, పిల్లలు డిస్టర్బ్ అవుతారని చెప్పారనమాట. ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను. ఈరోజు మా బావ పొద్దున్నే వెళ్ళిపోయాడు డ్యూటీకి. ఎందుకంటే తనకి డ్యూటీ మార్చారంట. ఇంక ఉదయం వెళ్తే మధ్యాహ్నం వచ్చేది. టిఫిన్ కూడా చేయలేదు. సో మా పిల్లలకైతే ఇక్కడ పాలు అయితే ఇస్తున్నాను. పాలల్లో బూస్ట్ అయితే వేసిస్తా. ఎందుకంటే వట్టి తాగమంటే వాళ్ళు తాగరనమాట. ఏదో తెల్లగా ఉంటే మా చిన్నోడు ఏడుస్తూ ఉంటాడు. అందుకని బూస్ట్ అయితే తీసుకొచ్చాము. దానివల్ల వాళ్ళు కొంచెం తాగడానికి ఇష్టపడుతున్నారనమాట. బూస్ట్ వేసి ఇలా కలిపిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తాగుతారని నా ఒపీనియన్. ఫస్ట్ మామూలు అసలు తాగేవాళ్ళు కాదు. ఇది తెచ్చి వేసి ఇస్తూ ఉంటే కొంచెం లైట్గా ఎట్లే అయితే పెట్టాలి. అలాగే లేదమ్మా, నేను కొంచెం ఉదయాన్నే లేచినప్పుడు గ్రూప్ పెట్టుకున్నానా, కొంచెం ఉంటే ఇచ్చా. పిల్లలు ఛాయ్ తాగారా అని అడుగుతున్నారు. ఛాయ్ పెట్టలేదనమాట. బావకు కూడా పాలే ఇచ్చేసాను. తను ఎందుకంటే డ్యూటీకి వెళ్తున్నాడు కదా, మళ్ళీ అక్కడ కొంచెం ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఇలా పాలే ఇచ్చేసాను. ఇక్కడైతే పడేసి పువ్వులు అయితే కోసుకొచ్చాను అనమాట. డైలీ నాకు ఈ పువ్వులే దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇవే దొరుకుతాయి అనమాట. గంధం పువ్వులు అలాగే వైట్ పువ్వు దొరికింది ఈరోజు. సో ఇవి దేవుడికి పెట్టి పూజ అయితే చేసుకుంటాను. ఇల్లు తుడవడం అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలు ఉతకాలి, అలాగే టిఫిన్ కూడా చేయాలి. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తాను. పిల్లలకి నీళ్ళు కూడా పెట్టేస్తాను అనమాట వేడి కోసం. ఇంక ఇడ్లీ పెట్టేసి వాళ్ళకి పెట్టి స్నానం చేపించేస్తాను. ఇంకా అప్పటికి మనకు కొంచెం రిలీఫ్ అయిపోతాము. సో ఏ పని అనేది ఆపలేం కదా, అన్ని పనులు చేసుకుంటూనే ఉండాలి. ఆడవాళ్ళకి అసలు ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండదు, అదైతే చెప్పగలుగుతాము. ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది మన కోసం. సో ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేద్దాం. నాకైతే ఈ ఇడ్లీ పాత్ర మా పెద్దన్నయ్య గారు తీసిచ్చారు. అంటే నేను జమ్మూలో ఉన్నప్పుడు ఒకటి తీసుకున్నాను అనమాట. అది సిల్వర్ది. కొంచెం ఇడ్లీ అంత సరిగ్గా రాపోయేసరికి ఇంటి దగ్గర అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. ఇంకా చుట్టి వెళ్ళామన్నమాట. అప్పుడు నా కోసం మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా బాగా వస్తుంది ఇడ్లీ అయితే దీంట్లో. ఇంకా అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తూ ఉన్నాను. కొంచెం స్వీట్ మెమొరీగా కూడా ఉంటుంది కదా. ఇది చేసేటప్పుడల్లా మా అన్నయ్యలు అయితే నాకు గుర్తొస్తారు. అంటే వాళ్ళు ఇచ్చారు కదా, సో ఇది చూసుకుంటూ వాళ్ళైతే గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఇడ్లీ పెడతారనమాట అనమాట. అంతలోపు నేను ఇడ్లీకి ప్రిపేర్ చేసేసుకుంటాను. పిండికి అంటే ఉప్పు వేయడము, అలాగే నూనె పూసుకోవడం పాత్రలకి. ఇలా పూసుకుంటే ఏంటంటే కింద అంటుకోకుండా త్వరగా వచ్చేస్తుంది. సో నాకు తెలిసిన వాటికి నేను చెప్తున్నాను అనమాట. సో మీకు కూడా ఇడ్లీ చేసేటప్పుడు మనకి తొందరగా కావాలి అంటే చిన్న టిప్ ఒకటి చెప్తాను. అది నేను కూడా పాటిస్తాను అనమాట. మనకు టైం లేనప్పుడు ఒక సైడ్ అంటే ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసి మనం పిండి అవన్నీ కలుపుకునేసరికి అవి వేడెక్కుతాయి కదా. ఆవిరిలో వచ్చేటప్పుడు మనం ఇడ్లీ కానీ పెట్టేసామంటే 5 నిమిషాల్లో ఇడ్లీ అయిపోద్ది. చాలా త్వరగా అయిపోద్ది అనమాట. సో మేము ముగ్గురమే కాబట్టి చట్నీ కూడా సింపుల్గా చేసుకుంటున్నాము. లేకపోతే కారం అలాగే
పల్లీల చట్నీ అయితే చేస్తానన్నమాట. బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా. ఇంకా మా కోసం ఈ పుట్నాల పప్పు అయితే నాకు దొరకలేదనమాట. ఎక్కడ ఏమేమి వేస్తానంటే చట్నీలో మిర్చి, అలాగే వేరుశనగ పప్పులు, కొంచెం కొబ్బరి వేసాను. అలాగే ఈ పప్పులు కూడా వేస్తున్నాను అనమాట. సో కొంచెం అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇంకా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అల్లం కూడా వేస్తాను అనమాట, పచ్చి అల్లము. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ అలా వేసుకుంటారు. చాలా బాగుంటుంది చట్నీ అనేది టేస్టీగా. చట్నీ కోసం వేయించుకున్నవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే పట్టేస్తున్నా. మళ్ళీ కరెంట్ ఉండదో లేదో తెలియదు కదా, సో దానికోసమని మిక్సీ అయితే పట్టేశాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇడ్లీ కూడా పొగలు వస్తుందన్నమాట. ఇలా వస్తుంది అంటే మనకి ఇడ్లీ అయినట్టే. ఇంకొకసారి చూసుకోవడమే. నేనైతే చట్నీ పట్టేశాను. ఇక్కడ కరెంట్ ప్రాబ్లం అప్పుడప్పుడు ఉంటుందన్నమాట. సో ఇలా చట్నీ అయితే పట్టేసుకున్నాను. చట్నీ చూడండి ఎంత బాగుందో. మీకు తెలియని విషయం ఏం కాదు. సో నా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్నా కొంచెం మంచిగా. మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, జుట్టు అయితే బాగా ఊడిపోతుంది. అందుకని చెప్పి ఆల్స్ గుడ్నెస్ వల్ల రోజ్మెరీ వాటర్ కూడా యూజ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. అలాగే ఒక ప్యాక్ కూడా ట్రై చేద్దామని చెప్పి ఈరోజు ఆల్స్ గుడ్నెస్ వల్ల ఆమ్లా, రీతా, షికకాయ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి హెయిర్ ఊడిపోతున్నా కానీ, అలాగే గ్రోత్ అనేది లేకపోయినా కానీ, వైట్ హెయిర్ వస్తున్నా కానీ, బాగా హెయిర్ ఫాల్ పౌడర్ని అయితే యూజ్ చేయొచ్చు. నాకు కూడా చాలా రోజుల నుంచి డౌట్ ఉంది, దీంట్లో ఏమన్నా కెమికల్స్ వేస్తారా, అలాగే ఏమన్నా పారాబెన్స్ ఉంటాయా అని చెప్పి. చాలామంది రివ్యూస్ అయితే చూసాను అనమాట. సో మనం కూడా ఒకసారి యూజ్ చేస్తే పోద్ది కదా అని చెప్పి నేను కూడా తెప్పించుకున్నాను ఈ ఆల్స్ గుడ్నెస్ వల్ల పౌడర్ అయితే. సో యూజ్ చేద్దాం మనం కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాకు ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నా ఏజ్ ఏం పెద్ద ఎక్కువ కాదు. సో ఇప్పుడే వస్తే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది కదా, అన్ఈజీగా అనిపిస్తుంది. నేనైతే కొంచెం పౌడర్ తీసుకున్నాను. దీని స్మెల్ అయితే నాకు కొంచెం కుంకుడుకాయ స్మెల్ అయితే వచ్చిందనమాట. అలాగే ఉసిరికాయ కూడా స్మెల్ ఉందనమాట. చాలా బాగా అనిపించింది. కొంచెం వాటర్ వేసుకుని ఇలా మన హెయిర్కి అయితే బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేయడం వల్లే కొంచెం మనకి కుదుర్లకి బాగా పట్టింది అంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలాగే డాండ్రఫ్ ఆగిపోవడం కానీ, అలాగే కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మనం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా హెయిర్ అంతా పట్టించుకోవాలన్నమాట. నేను ఇలా అంతా తలకు పట్టించేసాను. సో ఇడ్లీ తినేసి ఆ తర్వాత స్నానం చేస్తాను అనమాట. ఫస్ట్ మా పిల్లలకి అయితే ఇడ్లీ పెడతాను కదా. సో వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేశాను. వాళ్ళిద్దరు అయితే తింటున్నారు. వీడియో తీయాలంట వాళ్ళు కూడా. సో హాయ్ గాయ్స్ అని చెప్తున్నారు. చెప్పండి ఇంకా. వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ చూడండి. మేము వీడియో ముందు కూర్చొనే తింటామని చెప్తున్నారు. సో వాళ్ళ ఆనందం ఎందుకు కాదనాలి అని చెప్పి ఇలా పైన కూర్చోబెట్టాను అనమాట. ఇంకా మీరు తినేసేయండి ఓకేనా. ఫాస్ట్గా తింటే స్నానం చేయించేస్తా. ఓకే చూడండి, నా తల స్నానం చేసిన తర్వాత డిఫరెన్స్ అంతా సిల్కీగా ఉంది. హెయిర్ అంతా చాలా బాగుంది. నాకైతే నచ్చింది అనమాట. సో ఇలా సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. సో పూజ కూడా చేసేసాను అనమాట. పూజ కూడా చూపిస్తాను. సో పూజ కూడా సింపుల్గా ఇలా అయితే. కార్తీక మాసం శనివారం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే శనివారం మనం కొంచెం స్పెషల్గా చేసుకుంటాము పూజలు అనేది. ఇలవేలుపు మాకు పెంచిల నరసింహస్వామి కాబట్టి శనివారం అనేది చాలా ప్రీతికరమైన రోజు అనమాట నరసింహస్వామికి. అందుకని మేము ఆ రోజు చాలా నిష్టగా ఉంటాం కూడా. అలాగే ఈరోజు శంకుచక్రాలు అయితే దీపాలు పెట్టాను. ముందు వెండి దీపాలు అయితే పెడుతూ ఉండేదాన్ని. ఈరోజు శంకుచక్రాలు అయితే పెట్టాను అనమాట. సో సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే పిల్లలు కూడా ఇక్కడ రెడీ వేసి ఆటలాడుతూ ఉన్నారు ఇద్దరు. ఇంకేం పని ఉంది, అదే కదా పని. ఆటలాడుతూనే ఉంటారు లేచిన దగ్గర నుంచి. లోహిత్ అయితే రాసుకున్నాడు కొంతసేపు, ఇప్పుడే వెళ్ళాడనమాట. ఎప్పుడో మధ్యాహ్నం ఇస్తా అన్న రిపోర్ట్ ఇప్పుడు ఇస్తారంట. సో నేనైతే వెళ్తున్నా బజార్కి. అక్కడ రిపోర్ట్లో ఏమొచ్చాయి ఏంటి అని చెప్పి ఆ లిస్ట్ తీసుకున్న తర్వాత మీతో మళ్ళీ కలుస్తాను అనమాట. సో ఇప్పుడైతే బజార్కి వెళ్దాము. వెళ్తూ కొంచెం బజార్ కూడా అలా చూపిస్తాను అనమాట. సో వెళ్ళేద్దాం. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, పిల్లల్ని అయితే ఇంట్లో వదిలేసి వెళ్తున్నాను అనమాట. సో ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో నేను వీడియో తీసుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఇంటి బయటకి అయితే వచ్చేసాను అనమాట. పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. నాని అయితే నిద్రపోతున్నాడు, ఇంకా లోహిత్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు. అంతలోపు నేను వచ్చేస్తాను వెంటనే. దగ్గరే కదా, 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. గబానా వెళ్ళి వచ్చేస్తాను అనమాట. బజార్ అయితే ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే చేపల బజారు, అలాగే సబ్జీ బజార్ అనమాట. కూరగాయలు అన్నీ దొరుకుతాయి, A to Z.
ఫ్రూట్స్ కానీ, మనకి చేపలు కానీ, నాన్ వెజ్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇంకా మేము ఈ బజార్లో అయితే తీసుకుంటాం ఎప్పుడైనా ఏమైనా సామాన్లు కావాలి అంటే. ఇంక ఈ బజార్ నుంచి మెయిన్ బజార్కి అయితే వచ్చేసాను. మెయిన్ బజారు, ఈ బజార్ అయితే సోమవారం అయితే కితకితలు ఆడిపోతూ ఉంటుంది. కొంచెం విసికేయడానికి కూడా సందు ఉండదు అనమాట, అంత రష్గా ఉంటుంది ఈ బజార్ అయితే. మెయిన్ బజార్ ఇదే అనమాట, పనాగడ్ బజారు. సో ఇక్కడైతే మనం ల్యాబ్కి ఇచ్చామన్నమాట. సో అంకుల్ అయితే చూస్తూ ఉన్నాడు పర్చి వచ్చిందా. మన రిపోర్ట్ అయితే మన చేతికి ఇచ్చారనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. అలా లంగ్స్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. ఇంకా మోమోస్ తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి. మా పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారో మరి, మోమోస్ అయితే కావాలని చెప్పారనమాట. అవి తీసుకుని ఇంటికి వెళ్దాం, వాళ్ళని చూపిస్తాను నేను కూడా ఎలా ఉన్నారో ఏంటి అని. పడుకుంటుండవా లేలా నాని? లేపు, ఇంకా టైం అయింది కదా, దోమలు వస్తాయినా, అవన్నీ తీసి పెట్టావా? అమ్మయ్య, నా రిపోర్ట్లో ఏం లేదని వచ్చేసిందనమాట. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా 2 months తర్వాత నాన్ వెజ్ తింటాను. పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్ళాను కదా, టెన్షన్ అనమాట ఒక సైడు. కానీ దీనికోసం ఇంకో టెన్షను ఇప్పుడైతే నా చేతికి వచ్చేసింది. ఇంకొక 2 months దాకా అయితే ఎటువంటి నాన్ వెజ్ తినేది లేదు. పిల్లల్ని అయితే వదిలి వెళ్ళొచ్చు అని కొంచెం నమ్మకం అయితే వచ్చిందనమాట. మా లోహిత్ ఉన్నాడు కదా, కొంచెం పెద్దోడు, ఇబ్బంది లేదనిపించింది. రిపోర్ట్లో అయితే మనకి 0.52 అని నెంబర్ అయితే వచ్చిందనమాట. సో ఇది వస్తే ఏంటంటే మనకి నార్మల్ అసలు లేవు అన్నట్టు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. జాండీస్ అనేది చాలా పెద్ద విషయం అనమాట. ఇలా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కానీ జాండీస్ వచ్చి కొంచెం ప్రాబ్లంగా ఉంది అని అంటే నాన్ వెజ్ అలాంటివన్నీ మానేసేయండి. ఇంకా మా వాడు వెండి అన్ని కడిగి పెట్టాడంట. ఎంత నీట్గా కడిగాడు అసలు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వే కడిగావురా అంటే నేనే కడిగా అని చెప్తున్నాడు. అమ్మో, నా కొడుకు పెద్దోడయ్యాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఎంత నీట్గా కడిగి పెట్టాడు. పర్లేదన్నమాట, మా వాడిని ఇంట్లో వదిలి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బజార్ నుంచి వచ్చేటప్పుడు మోమోస్ అయితే తీసుకొచ్చాను కదా, బాగుంటాయో బాగుండవు అని చెప్పి ఒక్క ప్లేటే తీసుకొచ్చాను. మా లోహిత్కి అయితే చాలా ఇష్టం, అందుకని చెప్పి షేర్ చేసుకుంటూ ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటే కలిసి ఒక 2 అయితే మోమోస్ తినేసాను అనమాట. మనకు అంతా సరిపోవు కదా, సో మనస్ఫూర్తిగా తినాలి. ఏమన్నా తింటే లేకపోతే సైలెంట్గా ఉండాలి. కొంచెం బాగున్నాయని చెప్పి అనిపించింది అనమాట. మాకు రోడ్డు దగ్గర అంటే హైవే దగ్గర చేస్తారనమాట, అక్కడ చాలా బాగుంటాయి. సూప్ అయితే బాగాలేదు, మా వాడికి నచ్చిందంట, నేనే తాగుతా అన్నాడు. సరే తాగు అని చెప్పి వాడికి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇంట్లో బొరుగులు అవి ఉన్నాయి, ఇంకా అవి అయితే చేసుకుని తిందాము అనుకున్నాము. సో ఇంటికి వచ్చిన తర్వాత మోమోస్ తెచ్చాను కదా, అవి మాకు అంత సరిపోలేదనమాట. ఒక్క ప్యాకెటే తీసుకొచ్చాను. అందుకని చెప్పి ఇంట్లో బొరుగులు మిక్చర్ చేశానమాట. నాకు చాలా నచ్చింది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. తిను, స్పూన్ కనిపించదు అనమాట, ఆస్తుందో తింటుండ్డు. బొరుగుల మిక్చర్ అయితే చాలా బాగా వచ్చింది. సో వీడియో అంతా చూసారు కదా, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ అందిస్తూ ఉండండి. ఓకే, ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.